5 ఏళ్లు టీడీపీ శ్రేణులకు నరకం చూపించి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకోమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు హెచ్చరించారు. కావలి జర్నలిస్ట్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాలేపాటి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల అనంతరం అనారోగ్యంతో 3 నెలలు విశ్రాంతి తీసుకున్నట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత జర్నలిస్టు మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కావలిలో నాటి వైసీపీ అరాచకాలపై తాను చేసిన పోరాటాలకు మీడియా తనకు ఎంతో మద్దతుగా నిలిచినట్లు చెప్పారు. ప్రస్తుతం టీడీపీ కోసం కష్టపడిన వారికి అండగా నిలిచేందుకు తాను బయటకు వచ్చినట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం అధికారం వచ్చినా దౌర్భాగ్య పరిస్థితి వచ్చినట్లు చెప్పారు. పార్టీలో సస్పెన్షన్ కు గురైన పమిడి రవికుమార్ చౌదరి ఇప్పుడు దగదర్తి మండలంలో వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకుని ఏదో చేస్తున్నట్లు చెప్పారు. అసలు కావలి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని కోరారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఏ ఇబ్బంది జరిగినా వారికి అండగా ఉంటానని తేల్చి చెప్పారు. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను గత 3 సంవత్సరాలు నడిస్తే మీ అందరూ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండింది. ఏ గంటలో అన్నా తమ్ముడు అని పరిగెత్తారు, నాకు సహకరించారు. మీ అందరినీ నేను ఆరోగ్యం బాగలేక కలుసుకోలేకపోయాను. గత 3 నెలలుగా ఆరోగ్య పరిస్థితి బాగలేక నిన్న మొన్నటి నుంచి ఆరోగ్యం బాగుంది అనుకొని స్టార్ట్ చేశాము. మిమ్మల్ని అందరం కలుసుకొని మీకు ధన్యవాదాలు చెప్పి మీరు నాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించండి. కావలిని అభివృద్ధిలో నడపాలి. నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకందరికి అండగా ఉంటానని మీ ద్వారా తెలియపరచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేనున్నా మీరు భయపడొద్దని వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు. ఆర్డీ ఆఫీసుకు పోయాం, కింద కూర్చున్నాం. రైతులకు ధాన్యం డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం బిల్లు కూలగొడితే పోయి కూర్చున్నాం. కార్మికులు పరిశుభ్ర కార్మికులు ధర్నా కూర్చున్నాం, సహాయం చేశా. దుగ్గిరాల కరుణాకర్ వాళ్ళ అరాజకాలకి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాను. రైతు పాదయాత్రకు ఆదుకున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను, చేశాను. ఇదేం కారణం అంటే ఏదో చూపించాము, యువగలం అంటే ఏదో చూపించా. పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాలు సూచన తప్పకుండా చేశా. దానికి అంతటికి కారకులు మీరే, మీ సహకారమే. ప్రతి దానికి మీరు సహకరించారు. మిమ్మల్ని నేను ఇన్ని రోజులు రాకుండా రాని దానికి నాకే బాధగా ఉంది. ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పంచుకోవాలని వచ్చాను. ఈ కావాలని నేను మర్చిపోను. నేను తుమ్మలపేంట రోడ్లో బురదలో కూర్చున్నా, ఆర్టీ ఆఫీసులో వంట వారు పెట్టినా, హౌసింగ్ ఆఫీసులో వంట వారు పెట్టినా, ఎంఆర్ ఆఫీసులో వంట వారు పెట్టినా, ఎక్కడ ఏం చేసినా సహకరించారు. నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే, నా సొంతం కోసం కాదు. నేను కావాలో తెలుగుదేశం ఉంది, భయపడద్దు, ఈ వైసీపీ రౌడీలకు భయపడద్దు అని ఎదురు తిరుక్కున్నాను. దేనికైనా సిద్ధపడ్డాను. నా మీద 16 కేసులు పెట్టారు. ఈరోజు 16 కేసులు. నాకు గతంలో 1 కేసు లేదు. మేము తగులకి వివాదాలకు పోయేవాళ్ళం కాదు. మేము సామరస్యంగా 10 మందికి అన్నం పెట్టేవాళ్ళమే. కావలిలో నేను ఆ దౌర్భాగ్యం వచ్చింది. నేనేం చెప్పుకోవాలి, దౌర్భాగ్యం వచ్చింది. తెలుగుదేశం అంటే మోనార్కులు. తెలుగుదేశంలో మాలేపాటి అంటే తెలుగుదేశం మోనార్కులు, వజ్రంతో సమానం. మేము ఏ రోజు తెలుగుదేశం అందరం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతుంటారు. మేము కూడా తెలుగుదేశమే. మేము ఇలా తెలుగుదేశం. నేను ఎవరిని విమర్శిస్తలేదు. ఎవరున్నా తెలుగుదేశమే. నేను పిలవలేదని బాధపడలేదు. ఈరోజు నా ఊర్లో పోప్రదాతిని దాన్ని పిలవలేదు. ఈరోజు నా ఊర్లో ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి ఉందని. ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ శంకుస్థాపన అయిపోయింది. మళ్ళీ 2వ సారి శంకుస్థాపన చేస్తున్నారు. దానికి ఆహారం నాకు లేదని కూడా నేను బాధపడలేదు. దానికి కారణాలు కూడా అందుకని అధిష్టానం ఉంది. నేను ఏమంటారు, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. నేను దాని గురించి విమర్శించను. అది ఆయన ఇష్టం. నాది తెలుగుదేశమే. ఎవరు ఎన్ని చేసుకున్నా నా బ్లడ్డే టీడీపీ, నా బ్లడ్, నా రంగే పసుపు. అనిల్ కుమార్ చౌదరి మన మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో చేయలేదని సస్పెండ్ చేశారు.
కిలారి వెంకట స్వామి పమిడి రవికుమార్ చౌదరిని సస్పెండ్ చేస్తే మళ్ళీ సస్పెండ్ ఎత్తేసి వచ్చున్నారు. ఈ రోజుకి సంబంధాలు ఆయన సంబంధాలు నేను చెప్పలే. తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారికి ఏదో తెలిసేది కొంతమంది చరిత్రలో. నేను చెప్తే ఇదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. నా బయోడేటా మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి బయోడేటా లోకేష్ బాబు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఎవరేది నేను వాళ్ళ గురించి ఎవరిచ్చి చెప్పబడ్డా. నానా ఇబ్బందులు పడి, నానా కష్టాలు పడి, కేసులు పెట్టించుకొని కొట్టించుకొని వాళ్ళు మెజార్టీ తెచ్చారు. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దేనికి తీసుకుంటున్నట్టు? మీ స్వార్థమా? ఎవడు ఏంది? 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇవాళ మండలంలో మెజార్టీ తెచ్చారు. ఏ గ్రామానికి పోయినా 40 బూతులు మెజార్టీ వచ్చింది. ఏదో 6-7 బూతులు 1-2 తగ్గినాయి. దేనికి తీసుకుంటున్నట్టు? ఏం అవసరం వైసీపీలతో? మీ స్వార్థం లేకుంటే వచ్చినా రానీను. తెలుగుదేశం వాడికి అన్యాయం అయితే ఒప్పుకోను. వైసీపీ వాడు రావాలని ఒప్పుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పనిచేశా. నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి, ఎవడికి బాగలేదు ఆదుకో, నేనున్నానని చెప్పు. ఎందుకు రోజు చూస్తా ఉన్నారు? ఏ కార్యకర్తకు బాగలేదని హాస్పిటల్కి పోయి డబ్బులు సహాయం చేశా. ఏ పేదోడు చనిపోయాడు సహాయం చేశా. ఏ దేవాలయంలో సహాయం చేశా. దేనికైనా ఎవరికి ఏమైనా ఇబ్బంది అన్నా రెడీ వస్తారు బా అన్న. నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశా. ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ తెలుగుదేశం పార్టీ అదే. ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈ రోజు కనిపించట్లేదు. దీన్ని గుర్తించాలి మా బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. నేను అడిగేది అదే. పోతున్నా, మీరు నిజంగా వేయండి, కమిటీ వేయండి, చూడండి, ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం.